నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరేంటండి? నా పేరు చిన్నారి. చిన్నారి గారు, మీరు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది? నెల 15 రోజులు. ఇప్పుడు ఎలా జరుగుతుందండి అన్న క్యాంటీన్? పర్లా బాగానే సేల్ అవుతుంది. 350 మెంబర్స్ మేడం. 300 100 మెంబర్స్. భోజనం వచ్చిన వాళ్ళు ఎలా చెప్తున్నారండి? ఫుడ్ ఎలా ఉంటుందని చెప్తున్నారు? బాగుంటుందని చెప్తున్నారు. సరిపోతుంది మేడం. ఆహా మిగలలేదు, మొత్తం సేల్ అయిపోయింది మేడం. అలాగే మేడం, సేల్ అయిపోయింది. చూసుకుంటున్నాం మేడం. నైట్ 100 మెంబర్స్ మేడం. జరుగుతుంది. అవును మేడం, జరుగుతుంది. క్యాషియర్ నేను. నమస్తే అండి, మీ పేరేంటి? నా పేరా జానీ. జానీ గారు, ఏం చేస్తుంటారు మీరు? మామూలు తిరుగుతానండి. మీకు పెన్షన్ వస్తుందండి? వస్తుంది. ఎంత వస్తుంది? 4 ఏళ్ళు. 4000 వస్తుందా? గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చారండి? 3 ఏళ్ళు ఇచ్చారు. ఫస్ట్ ఏమో 2700 ఇచ్చారు జగన్లో. చంద్రబాబు వచ్చిన తర్వాత 4. అతను దిగినప్పుడు ఆయన 3, ఈయన 4, 7 ఇచ్చారు. అది మామూలుగా తిరుగుతాను. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి వెళ్ళేది ఇస్తాను. నేను కూడా వాడుకుంటాను. సరిపోద్ది. అది రేషన్ వస్తుంది. బాగానే ఉంది. మన తుఫాన్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, ఇంట్లో మొత్తం సామాన్ పోయింది, బట్టలు పోయినాయి, ಚೆನ್ನಾಗಿದೆ పోయింది. బాగానే చేశారు. బియ్యం అవి ఇచ్చారు, డబ్బులు ఇస్తారంట, కానీ ఎప్పుడు ఇస్తారో ఏంటో తెలీదు. క్లీన్ చేశారు. శ్రీను. బాగుందమ్మా, బాగుంది, బాగుంది. కాలండి జక్కంపొడి కానీ మునిగిందమ్మా, మునిగింది. బాగా చేశారమ్మా, బాగా చేశారు. భోజనాలు 3 పూట్ల భోజనాలు, పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్ అన్ని సౌకర్యం జరిగింది. బియ్యం కూడా ఇచ్చారమ్మా, బియ్యం ఇచ్చారు. కూరగాయలు ఇచ్చారు. మోటార్లు పోయి మోటార్లు ఇచ్చారు. వాటరింగ్ వచ్చింది. ఎమ్మటి సేకరణ దగ్గర అయిపోయింది. 15 రోజులు అయిపోయింది మొత్తం. ఇవ్వట్లేదమ్మా, కూరగాయల రేటుగా ఉన్నాయి. మళ్ళీ ఇచ్చారు ఫస్ట్లో. మొత్తం క్లీన్ చేశారు. పూల వ్యాపారం బాగుందమ్మా, బాగుంది. చెయ్యమ్మా, క్వాలిటీ 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 2 పూటలు వేస్తాం, పొద్దున సాయంకాలం. రోజు 500 అవుతుంది. 500 భోజనం మామూలుగా అయితే 150 రూపాయలు అవుతుంది. ఫ్రీగా 10 రూపాయలు. ఇంటికి 400కి వెళ్తాం. అందరూ బాగున్నారు, అందరూ బాగున్నారు. నా పేరు జరగారాం. ముఠా పని చేస్తాం. బాగానే ఉంది. ఈ రాయరాజపేటలో ఉంటాం. రాయరాజపేటలో కూడా మునిగిపోయింది. అది కొంది. పుట్టు గిడ్డి మొత్తం వస్తూనే ఉన్నాయి. అన్నీ వస్తూనే ఉంటాయి. పేటలో మాత్రం అన్నీ వస్తూనే ఉంటాయి.
ఉందండి పాలన? బాగానే ఉన్నాయి. మనం మునిగిపోయినప్పుడు ఈ వరదలప్పుడు ఎలా చేశారండి ప్రభుత్వం? ప్రభుత్వంలో మొత్తం ఒక బాగానే చేశారమ్మా. మాకు శుభ్రంగానే చూస్తానండి చంద్రబాబు నాయుడు. ఎక్కడికి వెళ్ళా మాత్రం శుభ్రంగానే అవుతాను. బాగా చేస్తారు. బాగానే చేస్తాను.